మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్న ఎన్టీ రామారావు గారు మీ అందరూ కూడా చాలా మంది కలిసి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని చాలా మంది అడిగారు, మన విలేకరులు లాంటి వాళ్ళు అడిగారు, ఏంటయ్యా నువ్వు రాజకీయ నాయకులు కాదు కదా, ముఖానికి రంగు వేసుకునే ఒక మహానుభావుడు ఆ రోజు ఒకటే మాట చెప్పాడు, పవన్ సిద్ధాంతాలు ఐడియాలు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే, సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలి, అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఏదైతే చెప్పారో చెప్పినవన్నీ 100కి 100 పాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన అవన్నీ అమలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక మాట చెప్పడం, దాంట్లో ఏదో వెలుగుపెట్టి మళ్ళీ దాన్ని డివేట్ చేయడం అన్న ఎన్టీఆర్ గారు చేయలేదు. ఆ రోజు ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం పథకం చాలా మందికి తెలిసి ఉంటుంది. అప్పుడు దాకా వరి అన్నం అంటే చాలా కుటుంబాల్లో తెలియదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వరి అన్నం తినే అదృష్టం కూడా కల్పించి ఆ రోజు ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. అది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆ పథకం మన ఆంధ్రప్రదేశ్లో అన్న ఎన్టీఆర్ గారు పెట్టారు. మరి ఈరోజు మనం గొప్పగా చెప్పుకునే హౌసింగ్ స్కీము ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది. చాలా మంది చూస్తుంటారు, పల్లెటూరులు అనేది పెంకుటిళ్ళు ఆ రోజు వచ్చేవాళ్ళు. ఈ రోజు ఏదైతే మనం పెన్షన్లు చెప్పుకుంటా ఉన్నామో అవి కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది. ₹25 పెన్షన్లు స్టార్ట్ చేశారు. ఆడవాళ్ళకైతే ఆస్తుల వాటా హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మరింత బలోపేతం చేసే విధంగా, ముఖ్యంగా మహిళలకి ఆర్థిక సాధికారత ఉండాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు స్వతంత్రం నిలబడాలి, ఏదైనా ఒక ₹100 కావాలన్నా కూడా ఒక వైపు మొత్తం, లేకపోతే ఇంకో వైపు తల్లిదండ్రులు, ఇంకో వైపు తోడబుట్టిన వాళ్ళ వైపు చూడకుండా వాళ్ళు స్వయంగా సంపాదించుకునే మార్గం చూపించాలని చెప్పి ఆ రోజు డ్వాక్రా సంఘాలు మీ అందరితో స్టార్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు మీ అందరూ కూడా ఒక బలమైన సంస్థగా తయారైంది డ్వాక్రా సంఘాలు. మరి మీకు తెలుసు, ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇవ్వడం జరిగింది. అందుకని నేను ఒకటే సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ లాగా తెలుగుదేశం చేయదు, వాళ్ళు అభివృద్ధి చేస్తారు తప్ప వాళ్ళు ఏం ఆశిస్తున్నారో దాన్ని మీరు ఏ మాత్రం కూడా నమ్మనవసరం లేదు. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఎందుకంటే ఇంకా మెరుగ్గా, ఎందుకంటే ఇంకా ఎక్కువ వాటిలో ఈ కార్యక్రమ సమావేశానికి ప్రజలు శాసనసభాపతి గంటా శ్రీనివాసరావు గారికి, వేదిక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, విచ్చేసినటువంటి మూడు పార్టీ నాయకులకు కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జగన్నాథుడు పాలన పోయి మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్ర సంక్షేమాన్ని చెందాలన్నా, మరి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు రావాలన్నా మరి చదవడానికి రావాలి. మరి అందరూ కూడా గత 5 సంవత్సరాల కాలంలో పాలన చూశారు, ఎంత నష్టపోయారో. తెలుగుదేశం పార్టీ మూడు పార్టీ నాయకులు కూడా భవిష్యత్తులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మరి మన భవిష్యత్తుకి గ్యారంటీ కింద పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పథకాలు పెట్టారో ఆ పథకాలను ఈ 18 దాకా ఇంటికి తీసుకెళ్ళి ఆ పథకాలు వివరిస్తూ ఈ రాష్ట్ర చంద్రబాబు పాలన ఎందుకు ఆవశ్యకత, ఏం జరిగిందో అలా నిర్వహిస్తూ రేపు మన అభ్యర్థులు విజయానికి, శాస్త్రీయ విజయానికి, అలాగే పార్లమెంట్ అయిపోయింది శ్రీమతి గారికి కూడా మీ అందరూ కూడా ఇంటికి వెళ్ళి ఈ 13వ తారీఖు ఎలక్షన్ జరిగే వరకు కూడా రాజ్యాంగంలో కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ కల్పించాలి. అలాగే మన శాసనసభ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారిని, పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి గారిని ఎన్నో సైకిల్ వేసుకునే విధంగా మీ అందరూ కృషి అని చెప్పి అందరూ కోరుకుంటూ విషయాన్ని కోరుకుంటున్నాను. జై హే, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే విధంగా ఆ రకంగా, ఎందుకంటే ఈరోజు అట్రాక్ట్ అయ్యి జనాలందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కారణం ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారే. మరి ఆయన గతంలో ఇక్కడ పనిచేసిన విధానం, వ్యక్తులతో ఉన్న పరిచయం,
సామాజిక న్యాయం పనిచేస్తామని చెప్పి అశేషంగా జాయిన్ అవడానికి ఈ రోజు వచ్చిన K1, K2, K3 గానీ సేవానగర్ గానీ రేవలపాలెం గానీ బక్కనపాలెం గానీ వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఈ రోజు వచ్చారు. అటు సేవానగర్ గానీ మన కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ అంతకుముందు ఎలక్షన్ లో కానీ కొంత వెనకబడి వచ్చారంటే నేను తీసుకుంటాను. ఈ మొత్తం నాయకత్వంతో ఇక్కడ ఉందంటే చాలా ఆనందంగా బాధపడుతున్నాం. ఈరోజు మేము ఎంతో మంది నాయకులు ఇంకా జాయిన్ అవుతామంటే మేము ఒకసారి మాట్లాడుకొని అలాగే తలసల విజయమోహన్ గారికి కూడా అందరి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం.